ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియలేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు కనబడుతూ ఉన్నది. ఏ పాలన అయినా కూడా ఒక పాలితుడి యొక్క ఆదర్శాన్ని తీసుకుంటారు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే, ఇలా ఇక్కడున్నటువంటి పాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పేరు చెప్తే పిల్లలు నిద్రలేస్తలేరు, జడుచుకుంటూ ఉన్నారు. ఆయన చూడాలంటేనే భయపడతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ పరిస్థితి కూడా ఆ పరిస్థితులకి ఇలా నెట్టివేయబడ్డది. చాలా రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు చాలా అసహించుకుంటూ ఉన్నారు, చీత్కరించుకుంటూ ఉన్నారు. ఏదన్నా యూట్యూబ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు మాట్లాడిన దాన్ని ఏదన్నా యూట్యూబ్లో ఎక్కడన్నా కింద మెసేజ్లు చూస్తే ఏ ఒక్కటన్నా ఈయన బుద్ధిమంతుడో, అరే మంచిగా మాట్లాడుతున్నాడనో, ఎలాగో మంచి పరిపాలన సాత కాదు, కనీసం 4 మంచి మాటలన్నా మాట్లాడుతుండేమో అని చూస్తే కూడా వెతికినా కూడా ఒక్క మంచి మాట కూడా మనకు వినబడదు, కనబడదు. చదువుదామంటే కూడా మనకు దొరకలేనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. సర్దుకొని చాలా ఎక్కెక్కి ఏడుస్తారు చూడు. తెలంగాణలో ఎవరన్నా ఆత్మీయులు పోతే ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటారు. ఇలా ఎక్కి దుఃఖపడుతూ తన దుఃఖాన్ని తనలో దాచుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ కనబడుతుంది. ఎందుకనంటే ఇలా దాసి తెలంగాణ రాష్ట్రాన్ని దయ్యాల పాలు చేసినట్టు అయిపోయాయి. గింత కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇసొంటోనికి అప్పచెప్పినామని చెప్పేసి జనాలు దుఃఖపడుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉన్నది.